టోటల్ సరెండరెన్స్, టోటల్ సబ్మిషన్ టు అవర్ లార్డ్ అనేటువంటిది జరగకపోతే ఇంకా ఆటంకాలు ఉంటూ ఉన్నాయేమో, విశ్వాసస్థితిలో నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నామేమో. ప్రజల సంఘం ఆ విధంగా ఉంటున్నట్లయితే దేవుని రాజ్యానికి నీవు నేను అంగీకారపడము కాదు. దేవునికి సమర్పించేది ఏది కూడా వేస్ట్ గా ఎంచబడదు. ప్రజల సంఘం దేవునికి చేసే ఏ చిన్న కార్యమైనా కానీ అది శ్రేష్టమైనటువంటిదిగా ఎంచబడుతుంది. మరి దేవునికి చేయాలని గమనించుకోవాల్సిన వారు మనం when we are ready to submit totally, then he will be happy with your life and my life. యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. వాక్య ధ్యానములోనికి వెళ్ళటానికి గాను పరిశుద్ధాత్మ నడిపింపు కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానములోనికి వెళదాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిశ్చయతండి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నేటి దినమున ఈ సన్నిధానములో మేము తండ్రి నీ వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మండల కాల ధ్యానములన్నింటిలో తండ్రి నాయన మీరు మా పక్షమున ఉన్నారు, మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు కలుగుతున్నటువంటి అపాయముల నుండి, శోధనల నుంచి, శ్రమల్లోంచి మమ్మల్ని విడిపిస్తూ మీరు మీ దివ్యమైనటువంటి హస్తముతో ఎత్తుపట్టుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, నీ బిడ్డలు ఆన్లైన్లో ఉంటూ నీ ఆరాధనలో పాల్గొంటూ తండ్రి నీ నామము గణపరుస్తుండగా ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యమును మేము ఈ సమయంలో ధ్యానించిన ఉండగా ఇదిగో దేవా, నీవు ఏ మాటల చేత అయితే మమ్మల్ని బలపరచాలని ఉద్దేశించున్నావో ఆ మాటలు మీరే మాట్లాడి బిడ్డలను ఆశీర్వదించి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతోడికి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బుధవారములోనికి దేవుడు మనల్ని నడిపించాడు. నేటి దినమున మనము అనాయింటింగ్, పాదాభిషేకమును గురించి ధ్యానించిన ఉన్నాం. గడిచిన సంవత్సరము ఇదే ఒక అంశాన్ని మనం ధ్యానించాం. ఈ యొక్క పరిశుద్ధ బుధవారము నాడే బిషప్ తండ్రి గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేనే ఈ యొక్క వాక్యాన్ని పంచుకోవటం జరిగింది. ఇక్కడ ప్రస్తావించినటువంటి స్త్రీని గురించి సందర్భాన్ని బట్టి అనేక కోణాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. వాటన్నిటినీ సంక్షిప్తపరుస్తూ కొన్ని కామన్గా మనల్ని దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో అది చేయటానికి వాటిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దినమున, ఈ సంవత్సరము ఈ దినమున అదే అంశములో మనము వాటిని ప్రస్తావించబోవటం లేదు. మరియను గూర్చి పాపాత్మురాలైనటువంటి స్త్రీగా పేర్కొన్నటువంటి ఆ స్త్రీకి, లేదంటే సైమన్ సిమియోను అనేటువంటి గృహాన్ని గూర్చి కానీ, లేదంటే లాజరు గృహాన్ని గూర్చి కానీ, మేరీ మగ్దలిని మరియ గురించి కానీ, ఎవరి గూర్చి ఇది చెప్పబడింది అనేటువంటిది వేరే వేరే సందర్భాలలో ఇవి 4 సువార్తల్లో ఉన్నవి కాబట్టి వాటన్నిటిని గూర్చి మనము ఈ సమయంలో మాట్లాడుకోవటం లేదు. కేవలము యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 7 వచనాల గురించి మాత్రమే మనము ధ్యానించిన ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఈ సంవత్సరం ఇవ్వబడినటువంటి అంశంలో ద కవెనెంట్ ఆఫ్ లెంట్, లెంట్ ఒడంబడిలో సిలువ నడవడికలో మన ఆధ్యాత్మిక స్థితి, ద కోర్స్ ఆఫ్ స్పిరిచువల్ లెవెల్స్ ఇన్ క్రాస్ బేరింగ్. సిలువను మోయటానికి, సిలువ యాత్రలో ప్రయాణం చేయటానికి సిద్ధపడిన మనము మన ఆధ్యాత్మిక స్థితిని అభివృద్ధి పరచుకోవడానికి లెంటులో మనము చేసుకున్నటువంటి ఒడంబడికలో చివరి దినములో ఉన్నాము. చివరి వారంలో, చివరి మాండీ థర్స్డేకి ముందు రోజున మనం ఉన్నాము. ఈ దినాన పాదాభిషేకము అనేటువంటి అంశాన్ని ధ్యానించిన మనము దీనిని గూర్చి ఏ విధంగా మన ఆధ్యాత్మిక స్థితిలో మనము సిద్ధపరచుకోవాలి. ఇప్పటి వరకు మనము పాదాలను సరిదిద్దుకున్నటువంటి వారముగా ఉన్నాము. పాప మార్గము వైపు మన పాదాలను నడిపించక
మనం రక్షించగలిగేటువంటి శ్రేష్టమైనటువంటి పాదాలైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాదములను అనుసరించి నడుచుకోవాలని, సడలినటువంటి మోకాళ్ళను కలిగి బలమైనటువంటి ప్రార్థనా శక్తి కలిగినటువంటి వారముగా ఉండాలని మోకాళ్ళను సిద్ధపరుచుకున్నాము. ఇక దేవుని మార్గంలో నడవటానికి, ఆయన నియమములు పాటించటానికి మనము నడుము కొట్టుకున్నటువంటి వారముగా ఉన్నాము. తరువాత ఈదలేనంత లోతులోనికి మనము ఈదగలిగేటువంటి శక్తిని, ఆత్మ నడిపింపును బట్టి మనమంతా మునిగి తిరిగి లేచేటువంటి బాప్తీసు అనుభవము కలిగినటువంటి వారముగా ఉండాలని ధ్యానించుకున్నటువంటి వారముగా ఉన్నాం. ఈ విధంగా సిద్ధపడినటువంటి మనము ఈ దినాన ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి అని మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము పాదాభిషేకము చేసేటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటిది జ్ఞాపకం చేయబోతున్నాను. అది ఎలాంటి, అసలు వాస్తవానికి ఇక్కడ చెప్పబడినటువంటి పాదాభిషేకము, అనాయింటింగ్ అనేటువంటిది దేనిని గుర్తిస్తుందంటే, నేటి దినమున మనకు ముఖ్యంగా ఈ 40 దినములలో మనము శ్రమల కాల ధ్యానముల్లో, ఆరాధనలో పాల్గొంటూ ఆధ్యాత్మిక స్థితిని సిద్ధపరచుకుంటున్నటువంటి మనము నేటి దినమున ఈ యొక్క పాదాభిషేకము అనే దాని గురించి గ్రహించవలసిన విషయాలు ఏంటంటే, ద టోటల్ సబ్మిషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్. బిషప్ తండ్రి గారు మంచి పాటను ఎంపిక చేసి దేవుని నామాన్ని కనపరిచారు, పాట పాడి. మనం మనంతటిని దేవునికి సమర్పించేటువంటి సమర్పణ, అది కూడా నేటి పాఠ్యభాగంలో చూసినట్లయితే సువాసన భరితమైనటువంటి సమర్పణగా మన జీవితాలు దేవునికి ఉండాలి. ఇంత సిద్ధపాటులో ప్రతి అంశాన్ని అంచెలంచెలుగా సిద్ధపరచుకుంటున్న మనము చివరికి ఎ టోటల్ సబ్మిషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్, నా జీవితాన్ని, నీ జీవితాన్ని మనము దేవునికి సంపూర్ణముగా సువాసన భరితమైనటువంటి సమర్పణగా ఆయనకు ఇవ్వవలసిన సందర్భములో ఉన్నాం, సమయంలో మనం ఉన్నామనేటువంటిది చదవబడినటువంటి పాఠ్యభాగంలో మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఇది a total submission or a total expression of one's own faith, love and sacrifice. ఈ సబ్మిషన్ లో కలిగి ఉన్నది ఏంటంటే a total expression. మనము దేవునికి వ్యక్తపరుస్తున్నటువంటి వారముగా ఉన్నాం. ఏంటంటే మన యొక్క విశ్వాస స్థితిని, దేవుని పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమను, దేవుని కొరకు మనము చేయగలిగినటువంటి సాక్రిఫైస్. పాప పరిహార నిమిత్తం అయితే మనం ఎటువంటి సాక్రిఫైస్ చేయలేం, కానీ దేవుని బిడ్డలుగా జీవించడానికి మనము కూడా ఒక ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము, ఆయన అనుసరించే వారంగా, ఆయన ఫాలోవర్స్ గా మనము కూడా ఒక సాక్రిఫిషియల్ లైఫ్ ని ఆయనకు సమర్పించవలసిన వారమై ఉన్నామనేటువంటిది పిలుపును అందిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క పాఠ్యభాగంలో మార్త ఉన్నది, మరియ ఉన్నది, లాజరు ఉన్నాడు, అంతేకాకుండా ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ఇతర శిష్యులు ఉన్నారు, ఇక జనాంగం ఉన్నది. వాస్తవానికి మనం గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళడానికి ముందుగా బేతనియా స్థలమునకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మరియా, మార్తా, లాజరు గృహానికి వచ్చినటువంటిదిగా ఈ సందర్భం ఉంది. అక్కడ చేరిన సందర్భంలో వారు మాత్రమే లేరు, వారితో పాటు ఆయన శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడనేటువంటి ఉద్దేశాన్ని చూసి, అంటే లాజరును బ్రతికించిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. లాజరును బ్రతికించాడే, ఒక మరణించినటువంటి వాడు 4 దినాలు ఉండి తిరిగి వచ్చినటువంటి వాడు జీవిస్తున్నాడు, వాడిని ఏ విధంగా జీవిస్తున్నాడు, ఎలా బతికించాడో ఒకసారి చూద్దామని ఆయన విజిట్ చేయడానికి, యేసయ్యను చూడటానికి వచ్చినటువంటి వారు అక్కడ గుంపులుగా ఉన్నారు, వీరు మాత్రం లోను ఉన్నారు. సో అటువంటి సందర్భంలో మనం చూసినట్లయితే మేరీ, మార్తా, లాజరు, ఇస్కరియోతు యోధాని మాత్రమే ఇక్కడ ప్రస్తావన జరిగింది. కానీ ఈ దినాన మన ధ్యానములో కేవలము 2 వ్యక్తులను కంపేర్ చేస్తూ చూస్తున్నాం. వారు ఎవరంటే మరియా, రెండవది ఇస్కరియోతు యూదా. We are going to look into 2 different attitudes, 2 different people and 2 different attitudes మనము చూడబోతున్నాం. ఒకరి విషయంలో మనం చూసినట్లయితే నిజమైన ప్రేమను వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భము, ఇంకొకరి విషయంలో చూస్తే కపటమైనటువంటి ప్రేమను వ్యక్తపరుస్తున్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. వీరిలో మనం ఎవరమై ఉన్నామో ప్రశ్నించుకోవలసిన అవసరం మనకు ఉంది.
ఇప్పటి వరకు ఎంతగా సిద్ధపడి ఉన్నామో మనకు తెలుసు. ఎంతగా సిద్ధపాటు మరి ముఖ్యంగా బిషప్ తండ్రి గారు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క 40 దినాల లెంటన్ వర్షిప్ లో, మెడిటేషన్స్ లో ప్రతి దినము అడుగడుగున మనము ఆధ్యాత్మిక స్థితిలో ఒక అడుగు మట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించే విధముగా సిద్ధపరిచిండగా మనము మనను పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి సిద్ధపరచుకుంటూ వస్తున్నాము కదా. మరి ఈ లాస్ట్ టైం వీటిని ముగించేటువంటి చివరి దినములలో మన స్థితిని ఒకసారి ప్రశ్నించుకున్నప్పుడు మనము నిజమైనటువంటి ప్రేమను వ్యక్తపరిచేటువంటి స్థితిలో మన విశ్వాస స్థితి ఉందో, లేదంటే కపటమైనటువంటి ప్రేమను కలిగింటూ జీవిస్తున్నటువంటి స్థితిలో మన యొక్క జీవితం ఉన్నదో మనము చూసుకోవాల్సిన వారమైన ఒక విషయంలో లవ్ పోరింగ్ ఇన్ డెప్త్. మరియను చూస్తే లవ్ పోరింగ్ ఇన్ డెప్త్ మనం గమనించవచ్చు. ఇక యూదా ఇస్కరియోతు విషయంలో మనం చూసినట్లయితే లవ్ ప్రిటెండింగ్ ఇన్ డెప్త్. లవ్ పోరింగ్ ఇన్ డెప్త్ అండ్ లవ్ ప్రిటెండింగ్ ఇన్ డెప్త్. ఒకరు ప్రేమను ఎంతగా వ్యక్తపరచగలరో, ప్రభువైన యేసుక్రీస్తు పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను ఇంకెంతకు మించి నేను వ్యక్తపరచలేను, ఇదే నేను వ్యక్తపరచగలిగినటువంటి స్థితి అని తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించకుండా పట్టించుకోకుండా తను ఏ విధమైతే ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యక్తపరచుకోవాలనుకున్నదో ఆ విధంగా వ్యక్తపరిచిన స్థితిని మనం చూడబోతున్నాం. ఇంకొకరు యూదా ఇస్కరియోతును మనం చూసినట్లయితే ఒక ప్రిటెండింగ్ లవ్. ప్రేమ ఉంది అనుకుంటున్నాడు, ఆయన వెంబడిస్తున్నాను అనుకుంటున్నాడు, ఆయన శిష్యుడిగా ఉంటున్నానని అనుకుంటున్నాడు, ఆయన కొరకు ఎన్నో కార్యాలు నేను చేస్తున్నాను అని అనుకుంటున్నటువంటి వాడుగా యూదా ఇస్కరియోతును ప్రిటెండింగ్ ఇన్ డెప్త్. లవ్ ప్రిటెండింగ్ ఇన్ డెప్త్. మనము కూడా దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను ప్రిటెంటివ్ గా ఉన్నటువంటిదిగా ఉన్నదా, లేదంటే నిజంగా ప్యూర్ లవ్ పోరింగ్ ఇన్ డెప్త్ గా ఉన్నదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమైన. ఈ యొక్క ప్యూర్ లవ్ ని వ్యక్తపరిచేటువంటిది కార్యము ఏ విధంగా చేస్తుంది, ఈ అనాయింటింగ్ అనేటువంటి మాట ఎందుకు ఇవ్వబడింది అనేటువంటిది మనం చూసినట్లయితే, మరియా వారింటికి వచ్చినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పక్షమున తను వారు అప్పటి వరకు దాచుకున్నటువంటి జటామాంసి అత్తరును తీసుకుని యేసయ్య పాదాలకు పూస్తున్నటువంటిదిగా ఉన్నది. తన తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడుస్తున్నటువంటిదిగా ఉన్నది. తరువాత తన కన్నీటితో ఆ పాదాలను కడుగుతున్నటువంటి కార్యము తను చేస్తుంది. ఇదేంటంటే ఈ యొక్క కార్యాన్ని చాలా గొప్పదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంతోషిస్తూ భావిస్తున్నటువంటి కార్యముగా ఎంచబడినది. వాస్తవానికి బయట వారు దీన్ని చూస్తున్నటువంటి వారు, గమనిస్తున్నటువంటి వారు, ఏంటి ఈ స్త్రీని ఇలా చేయటానికి ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా, ప్రభువైన యేసు వారు ఈ విధంగా అంగీకరిస్తున్నాడు, ఎందుకు చేయనిస్తున్నాడు, తనని ఎందుకు తాకనిస్తున్నాడు అనేటువంటి ఆలోచన, ఒక క్రిటికల్ థింకింగ్, క్రిటిసిజం అనేటువంటిది అక్కడ ప్రారంభమవుతున్న సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే తన చేసినటువంటి కార్యము చరిత్రలో మిగిలిపోయేటువంటిదిగా, ఎప్పుడైతే మన ప్రభువైన రక్షణ కార్యము ప్రపంచమంతటా కూడా అది ప్రచురింపబడుతుందో ఆ సమయంలో ఈ స్త్రీ చేసినటువంటి ఈ పాదాభిషేకము కూడా ప్రచురింపబడుతుంది అని గొప్పగా ఎంచేటువంటి స్థితిలో తన కార్యము ఉన్నది అనేటువంటిది గమనించవలసిన వారమైనాం. ఇక్కడ తను చేస్తున్నటువంటి ఈ కార్యము దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నది ఏంటంటే, నా యొక్క భూస్థాపన నిమిత్తము దానిని ఉంచుకొనివ్వడి. అక్కడ ఒక పాస్ట్ టెన్స్ లో మెన్షన్ చేయబడింది ఒకటి ఉంది, ఒకటి ఫ్యూచర్ టెన్స్ లాగా మెన్షన్ చేయబడి ఉన్నది కొన్ని పాఠ్య భాగాల్లో. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి నిమిత్తము, భూస్థాపన నిమిత్తము దానిని ఉంచుకొనివ్వడి అనేటువంటిది మనం గమనించినట్లయితే, వాస్తవానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్టి మరణాన్ని పొందబోతున్నారో ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనము తెలుసుకున్నాం. ఆయన ఒక పాపిగా, ఒక తప్పు చేసినటువంటి వాడుగా, ఒక క్రిమినల్ గా ఆయన మరణాన్ని పొందబోతున్న వాడై ఉన్నాడు, పొందాడు. వాస్తవానికి గమనించినట్లయితే ఈ అనాయింటింగ్ అనేటువంటిది ప్రక్రియ చనిపోయిన వారికి సమాధిలో ఉన్నప్పుడు వారికి అప్లై చేయడానికి చేసేటువంటి కార్యము. సుగంధ ద్రవ్యములను తీసుకువెళ్లి వారికి అప్లై చేస్తూ ఉంటారు. చూసినట్లయితే ఎవరైతే ఈ శిక్షకు వేయబడి మరణిస్తారో అట్టివారి శరీరాలకి, అటువారి ఆ బాడీస్, డెడ్ బాడీస్ కి ఈ విధమైనటువంటి కార్యము అనాయింటింగ్ చేయడానికి వీలు లేదు.
వారికి ఆ విధంగా చేయటానికి ఒప్పుకోరు. కేవలం ఎవరైతే సాధారణమైనటువంటి మరణం పొందుతారో, శిక్షకు పాత్రులుగా కాకుండా, శిక్షింపబడినటువంటి వారుగా కాకుండా మామూలుగా మరణిస్తారో వారికి మాత్రమే ఈ అనాయింటింగ్, ఈ అభిషేకము, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించగలిగినటువంటి స్థితి, అవకాశం ఉంటుంది. కానీ క్రిమినల్స్ గా ఎంచబడి మరణించిన వారికి ఉండదు. కాబట్టి వాట్ షీ హాస్ డన్, ఆ యొక్క మరియా ఏ కార్యమైతే చేసిందో అది ప్రభువారి యొక్క మరణానికి ముందుగానే తను తాను అనాయింట్ చేసినటువంటిదిగా, ఈ పాదాభిషేకము, సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి ఈ అట్ట జటామాంసి అత్తరును పూయటం అనేటువంటిది ఆ కార్యముతో రిలేట్ చేస్తూ చెప్పినటువంటిదిగా ఉన్నది. ముందుగానే ప్రభువును సిద్ధపరిచినటువంటిదిగా ఉన్నది. ఈ టోటల్ సబ్మిషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అనేటువంటిది ఈ పాదాభిషేకములో భాగంగా మనం గమనించినప్పుడు, ఈ టోటల్ సబ్మిషన్ లో గల కార్యాలు ఏంటంటే, మొదటగా దేవుని యందు గొప్ప విశ్వాస స్థితిని మనం కలిగి ఉండటము, ఇతర విషయాలు ఏటిని పట్టించుకోకుండా దేవుని సంతోషపరచడానికి, లేదంటే దేవుని విషయంలో నీవు నేను అనుకున్నటువంటి కార్యములు ఏవైతే చేయాలనుకుంటున్నామో వాటిని లోక విషయములో, అంతరాయముల విషయాల్లో వేటిని పట్టించుకోకుండా దేవునికి కార్యాలు మనము చేయటము. ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క ప్రాంతములో అనేకులు చూస్తున్నారు. మరియా ఆ కార్యము చేయటానికి ఎంత సాహసించుంటుందో మనం ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. తనకి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల ఎంత విశ్వాసం ఉండుంటుందో, ఎంత ప్రేమ ఉండుంటుందో మనము అంచనా వేయవలసిన వారమైనాం. ఎందుకంటే నీవు నేను ఉన్నట్లయితే వాస్తవానికి జనాలు మనల్ని ఏదో గమనిస్తున్నప్పుడు ఈ కార్యములు నేను చేయవచ్చా, ఆ కార్యములు దేవుని కొరకు నేను చేయవచ్చా అని ఆలోచనలు కలిగి అనేక విషయాలలో తప్పించుకుంటూ కార్యాలను, దేవునికి చేయవలసిన కార్యాలు చేయకుండా నిర్లక్ష్యము చేసేటువంటి దినాలు ఎన్నో మన జీవితాల్లో గడిచిపోయి ఉంటాయి. ఎన్నో సందర్భాలు నేను ఈ కార్యం నేను చేయలేను, జనులను గమనిస్తారు, నేను ప్రార్థించలేను, జనులను గమనిస్తారు, నేను దేవుని మాటలు నేను తెలియచేయలేను, నన్ను ఇంకొకలాగా చూస్తారు, తక్కువగా చూస్తారు అనే భావన కలిగి అనేకులు, మనమందరం కూడా మనకు తెలిసినటువంటి దేవుని నిజమైనటువంటి వాక్యాన్ని ఇతరులకు చెప్పుకోలేక, ప్రకటించమని తెలియజేసినటువంటి ఆజ్ఞను పాటించలేక మిగిలిపోతున్నటువంటి వారముగా ఉన్నాము. అది లోకాన్ని చూసి వెనకడుగు వేసినటువంటి వారముగా ఉన్నాం. కానీ ఇక్కడ మరియను చూసినట్లయితే తనైతే ఏ పరిస్థితులను పట్టించుకొనలేదు. అక్కడ శిష్యులు ఉన్నారు, చుట్టూ చూస్తే బయట జనాలు ఎంతో మంది గమనిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ తను తన ప్రేమను వ్యక్తపరచుకోవాలనుకుంది. అది కూడా ఎలా అంటే, తనకు వాల్యుబుల్ గా ఉన్నటువంటి ఆ అట్ట జటామాంసి అత్తరు, దాన్ని గమనించినట్లయితే ఒక సేరున్నర అనేటువంటిది చెప్పబడి ఉన్నది. దానిని గమనిస్తే ఆ దినాలలో 1 సంవత్సరమునకు సరిపోయేటువంటి, ఒక గృహాన్ని నడిపించడానికి 1 సంవత్సరానికి జరిపోయేటువంటి ఖర్చు ఎంత అవుతుందో ఇట్ ఈస్ ఈక్వల్ టు దట్. అంత గొప్ప విలువ కలిగినటువంటి ఆ అట్ట జటామాంసి అత్తరు స్టేటస్ కూడా సింబల్ గా ఉంటుంది. వారందరూ దాచిపెట్టుకుని ఉంటారు ఇళ్లలో. మనం బంగారాన్ని దాచిపెట్టుకున్నట్టు, ఇంకొక వేరే చాలా విలువ కలిగినటువంటి వస్తువులు దాచిపెట్టుకున్నట్లు ఈ యొక్క అత్తరును దాచిపెట్టుకుంటూ ఒక స్టేటస్ కి సింబల్ గా ఉంచుకునేటువంటి అంత విలువైనటువంటి అత్తరును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదములకు తను పూస్తున్నటువంటిదిగా ఉన్నది. సో దర్ ఈస్ నథింగ్ ఇంపార్టెంట్ దెన్ మై లార్డ్ జీసస్ అని తను వ్యక్తపరుస్తుంది. నాకు ఆయన కంటే, ఈ అత్తరు అక్కడ ఉండటం కంటే, నా స్టేటస్ కి నేను గొప్పగా చెప్పుకోవటం కంటే, నేను దేవుని కార్యమార్థమై నేను దీన్ని వాడటానికి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదాలకి పూయటమే దానికి విలువనిచ్చేటువంటిదిగా నేను ఉంటానని భావించినటువంటి మేరీ ఆ అత్తరును ప్రభువైన యేసుక్రీస్తు పాదాలకి పూస్తున్నటువంటిదిగా ఉన్నది. కానీ ఇక్కడ అనదర్ యాటిట్యూడ్, అనదర్ పర్సన్ మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదా అక్కడ చెప్తున్నటువంటి మాట అంటే, ఇది ఎందుకు ఈ విధంగా వ్యర్థపరుస్తుంది ఈ స్త్రీ, ఇది అమ్మి 300 దేనారములకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అనేటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి స్థితి మనం చూడవచ్చు. అనేక సందర్భాల్లో చాలా మంది మనం కూడా దేవునికి చేయవలసినటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో, దేవునికి సమర్పించవలసినవి ఏవైతే ఉంటావో వాటిని సమర్పించకుండా ఉండటానికి అనేక యోచనలు చేస్తూ ఉంటాం. అనేక యోచనలు దాన్ని డైవర్ట్ చేయటానికి, దానిని ఇవ్వవలసిన చోట ఇవ్వకుండా, చెల్లించవలసిన చోట చెల్లించకుండా, సమర్పించవలసిన చోట సమర్పించకుండా, వాటిని వేరే కార్యార్థాల విషయంలో వాడబడటానికి అనేక ఆలోచనలు చేస్తున్న వారు మనం లేకపోలేదు.
ఇక్కడ చూసినట్లయితే ఇదే ఆలోచన యూదా ఇస్కరియోతు కూడా కలిగి ఉన్నాడు. దాన్నే మన యోహాను భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పేదల మీద ప్రేమ కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు కాదు గాని, వారి మీద శ్రద్ధ కలిగి కార్యం చెప్పట్లేదు గాని, తన యొద్ద డబ్బుల సంచి ఉండి ఆ డబ్బులను దొంగలించడానికి, ఎవరైతే దేవునికి చేయవలసిన కార్యములు ఏవైతే దేవునికి మనము అచ్చి ఉన్నటువంటివి చేయకుండా ఉన్నట్లయితే అది మనం వేరే విషయాల కార్యార్థమే సొంత స్వలబ్ధి కొరకు చేసుకునేవి ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దొంగతనముతో సమానముగా ఉన్నది. ప్రియమైన సంగమా, మన ప్రేమ దేవుని పట్ల మన ప్రేమ ఈ విధంగా ప్రిటెండివ్ లవ్ కలిగినటువంటిది ఉన్నదా? పేదలకు ఏదో పెద్ద శ్రద్ధ ఉన్నట్లుగా ఆ యూదా ఇస్కరియోతు పేదలకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు. వాస్తవానికి పేదల మీద ప్రేమ కలిగి కానీ కాదు. మనం కూడా సంఘంలో అనేక కార్యములు చేయాలన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వ్యర్థపరుస్తున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా ఖర్చు చేస్తున్నారు, ఎందుకు దేవునికి ఇస్తున్నారు? దేవుని ఆలయంలో ఇవ్వటం కంటే వేరే చోట ఇవ్వచ్చు కదా, వేరే చోట చేయొచ్చు కదా, ఆ డబ్బులను ఇంకో విధంగా వాడొచ్చు కదా, లేదంటే ఈ చేసే శ్రమంతా కూడా వీరి నిమిత్తము కాకుండా ఇంకో వేటి నిమిత్తమో వాడొచ్చు కదా అనేటువంటి ఉచిత సలహాలు ఇచ్చేవారు యూదా ఇస్కరియోతు లాంటి వారిని గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది ఉన్నారు వాస్తవానికి మంచి ఉద్దేశాలతో మంచిగా ఉపయోగించాలని చెప్పేవారు లేకపోలేదు. కానీ మనందరం గమనించవలసింది ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి రీతిగా దేవునికి మనము సమర్పించవలసింది దేవునికి మనము సమర్పించాలి. మనకు దేవునికి ఇవ్వవలసిన దాంట్లోంచి మన ఇష్టానుసారంగా మనం ఏదో తీసి పక్కన పెట్టుకుని ఇది అలా చేద్దాం, ఇది ఇలా చేద్దామని నిర్ణయించుకోవడానికి మనకు హక్కు లేదు అనేటువంటి గమనించవలసిన వారమే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గారు చెప్తున్న జవాబు ఏంటంటే, పేదలు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటారు, మీరు చేయవచ్చు, ఇది నాకు సంబంధించిన కార్యము, దాన్ని చేయనివ్వండి, తనను చేయనివ్వండి అని వారిని హెచ్చరించుతున్నటువంటి వాడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఇక్కడ చూడవలసిన వారమైన. వాస్తవాన్ని చూసినట్లయితే ఇవి గొప్ప కార్యములు అని భావించే ఉద్దేశంలో మనం లేము. ఎందుకంటే దేవునికి ఏ కార్యము చేసినా కానీ అది వ్యర్థము కాదు, అది విలువ లేనిది కాదు అనేటువంటిది, విలువ కలిగినదే అనేటువంటిది గమనించే స్థితిలో నీవు నేను ఉన్నామా లేదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమైన. వాట్ ఎవర్ వి డూ ఫర్ గాడ్ is our responsibility. అంతేగాని nothing is going to be waste, considered as waste. దేవునికి సమర్పించేది ఏది కూడా వేస్ట్ గా ఎంచబడదు. ప్రియమైన సంగమా, దేవునికి చేసే ఏ చిన్న కార్యమైనా కానీ అది శ్రేష్టమైనటువంటిదిగా ఎంచబడుతుంది. మరి దేవునికి చేయాలని ఉన్నటువంటి కార్యముల విషయంలో కూడా మనం దేవునికి చేయకుండా వేరే వాటి కొరకు, మన సొంత లబ్ధి కొరకు, స్వార్థము కొరకు మన శ్రమను గాని, శక్తిని గాని, లేదంటే మన జ్ఞానమును గాని, మనకు ఉన్నటువంటిది ఎన్నిని కానీ మన కొరకు ఉపయోగించుకున్నట్లయితే మనము జవాబుదారులుగా ఉంటామనేటువంటిది గమనించుకోవాల్సిన వారమై ప్రియమైన సంగమా. ఈ విధంగా గొప్ప కార్యములు చేసేటువంటి సందర్భంలో కొంతమంది సహించలేనటువంటి వారుగా ఉంటారు. అందుకే ఒక వ్యక్తి అంటాడు, ద సక్సెస్ ఆఫ్ గాస్పెల్ ఆల్వేస్ మేక్స్ ద వికెడ్ సో యాంగ్రీ. The success of the gospel always makes the wicked so angry that they speak and act as if they hope to obtain a victory over the Almighty. దీని అర్థం ఏంటంటే, సువార్తను కూర్చున్నటువంటి గొప్పతనము చాలా మంది చెడు ఉద్దేశాలు కలిగిన వారిని ఏం చేస్తుందంటే కోపం వచ్చేలా చేస్తుంది. మరియా చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యము, ఈ అభిషేకము, పాదాభిషేకము, ఏ టోటల్ సబ్మిషన్ టు ద లార్డ్ అవర్ సేవియర్ అనేటువంటిది వారికి చెడు కార్యముగా అనుకున్నటువంటి వారుగా ఉన్నారు. కోపం వస్తూ ఉంది, యూదా ఇస్కరియోతు కోపం వస్తుంది, ఇలా ఎందుకు వ్యర్థపరుస్తుంది ఈవిడ అని. ఈ విధంగా ఏం చేస్తున్నారు, సక్సెస్ ఆఫ్ ది గాస్పెల్ ఆల్వేస్ మేక్స్ ద వికెడ్ యాంగ్రీ. అంతేకాదు, ఈ కోపంలో ఏం చేస్తారంటే వాళ్ళు దే స్పీక్ అండ్ యాక్ట్ యాజ్ ఇఫ్ దే హోప్ టు అబ్టైన్ ఏ విక్టరీ ఓవర్ ద ఆల్మైటీ. దేవుని విషయంలోనే వారు ఇక ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, ఆయనకంటే మాకే బాగా తెలుసు, ఏది మంచిదో ఏ చెడుదో మాకు ఇంకా బాగా తెలుసు అని దేవుని మీదే విజయం పొందుకున్నాం అనేటువంటి భావనలో వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాం అనే భావనలో ఉండేటువంటి వారుగా ఈ వికెడ్ పీపుల్ ఉంటారనేటువంటిది మనం గమనించవలసిన వారమైనా. యూదా ఇస్కరియోతు ఈ లవ్ ప్రిటెండింగ్ ఇన్ డెప్త్, అది కూడా ఎలా ఉందంటే ఇన్ డెప్త్ గా ఉన్నది. ప్రిటెండెన్స్ కూడా ఎలా ఉందంటే, ప్రేమిస్తున్నాను అనుకునేటువంటి భావన కూడా ఎలా ఉందంటే చాలా గొప్పదిగా ఉంది, డీప్ గా ఉంది.
వాస్తవానికి దాంట్లో కాదు మనం ఇండెప్త్ ఉండవలసింది. మనం ఉండవలసింది ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే విషయంలో, నిజమైనటువంటి ప్రేమను వ్యక్తపరిచేటువంటి విషయంలో. లోక విషయంలో మనం ఆలోచన కలిగి లేక వాటి నుంచి మనకు వచ్చేటువంటి అవహేళనలు, అపహాసములు వీటిని కూడా పట్టించుకొనక మనందరము దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచుకోవలసిన వారమై ఉన్నాము. ఎగ్జిబిట్ చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఇది విశ్వాస స్థితికి ఒక ఎగ్జిబిషన్ అనేటువంటిది ఉంది. మనం కనపరుచుకోవాలి. మనకి దేవుని పైన ఎంత విశ్వాసం ఉందో, దేవుని పట్ల మనకి ఎంత ప్రేమ ఉందో మనం కనపరుచుకోవలసిన వారమై ఉన్నాం. ఎగ్జిబిట్ చేయవలసిన అవసరత ప్రతి విశ్వాసకి ఉన్నది అనేటువంటిది గమనించుకోవాల్సిన వారమై ఉన్న ప్రియమైన సంగమా. ఏదో నాకు దేవుని మీద ప్రేమ ఉంది, నాకు భక్తి ఉంది అని ఇంట్లో కూర్చున్నట్లయితే అది భక్తి కానే కాదు. ప్రార్థించేటువంటి పెదవులు, సహాయం చేసేటువంటి చేతులు కలిగి ఉంటానని బిషప్ తన్ని గారు కొన్ని దినాల క్రితం చెప్పడం జరిగింది. అవును, ఫెయిత్ ఇన్క్లూడ్స్ వర్క్స్. విశ్వాసం అనేటువంటిది కార్యాలను కనపరిచేటువంటిదిగా ఉంటుంది, కానీ కార్యము లేనటువంటి విశ్వాసము మృతము అని పౌలు భక్తుడు మనకు తెలియజేయటం మనం అనేక సార్లు విన్నాం. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయో, మరి మృతముగా ఉన్నాయో అంటే కార్యార్థమైనటువంటి విశ్వాస స్థితిని కలిగి లేక, కార్యాలలో అసలు లేకుండా నేను విశ్వాసం కలిగి ఉన్నాను, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాను, దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను అనే భావనలో మనం ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమన్నా. మరియు చేసినటువంటి ఈ పాదాభిషేకం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనము నేర్చుకోవాల్సింది అంటే we also need to submit totally, a total submission of ourselves. మన పూర్తిగా పాదాల వరకే పరిశుభ్రపరుచుకుంటే సరిపోదు, మోకాల వరకే సడలించుకుని ప్రార్థన చేసి బలపరుచుకుంటే సరిపోదు, నడుము వరకు కట్టుకుని సిద్ధపడి ముందుకు వెళ్తే సరిపోదు. పూర్తిగా మనము టోటల్ సబ్మిషన్ అండ్ విత్ టోటల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ ఫెయిత్, లవ్ అండ్ సాక్రిఫైస్. మరీలో చాలా సాక్రిఫైస్ ఇక్కడ కనబడుతుంది. తనకు అప్పటి వరకు గొప్ప స్థితిలో ఒక వాల్యూ, స్టేటస్ కి సింబల్ గా ఉన్నటువంటి ఆ అట్ట జటామాంసి అత్తరును ప్రభు కొరకు వెచ్చించింది. అంతేకాకుండా ఒక స్త్రీకి తన కురులు ఎంత విలువ గలవో చెప్పవలసిన అవసరం లేదు. అంత విలువ కలిగినటువంటి కురులతో తన పాదాలను, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదాలను తుడుస్తున్నటువంటిదిగా ఉంది. అది కూడా అంతమంది జనాలు తన అవహేళన చేస్తారని, అపహాసం చేస్తారని, తను తప్పుగా అనుకుంటారని తెలిసి కూడా అక్కడున్న పాదాలు పరిహరించేటువంటి పాదాలు, అక్కడ ఉన్నటువంటి పాదాలు మనల్ని మన్నించి మన క్షమాపణ దయచేసి మనల్ని పరలోక రాజ్యంలో చేర్చేటువంటి పాదాలు అని ఎరిగినటువంటి స్త్రీగా ఉన్నది. వాస్తవానికి అక్కడ పరిస్థితులు గమనించినట్లయితే నేడు మనమైతే మనందరికీ తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు తన ప్రాణమును బలిగా అర్పించి తన మరణించి తిరిగి లేచి మనందరూ కూడా నిత్య జీవరాజ్యము అందించబోతున్నారు. దాన్ని సిద్ధపరచుకోవడానికి తండ్రి వద్ద ఉన్నాడు అనేటువంటిది మనందరం ఇప్పుడు తెలుసుకున్నాం. కానీ వాస్తవానికి ఈ సన్నివేశ సమయంలో, ఈ సందర్భ సమయంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంతవరకు తెలుసుకుని ఎంత ప్రేమను కనపరుస్తుందంటే, తన కుటుంబాన్ని ప్రేమించిన ఒక వ్యక్తిగాను, దేవుని యొక్క శక్తిని కలిగినటువంటి దేవుని కుమారుని గాను, అంతేకాకుండా దేవుడు ఇచ్చినటువంటి శక్తిని బట్టి తన మరణించినటువంటి తన సహోదరుణ్ణి జీవము కలిగినటువంటి వాడుగా తిరిగి లేపినటువంటి ఒక శక్తివంతుడైనటువంటి వ్యక్తిగాను, దేవుని ప్రవక్తగాను, కుమారుని గాను చూస్తున్నటువంటిదిగా ఉన్నది. తను how she has seen our Jesus is different from how the one who is always following Jesus, యూదా ఇస్కరియోతు ఏ విధంగా చూస్తున్నాడో ఒకసారి గమనించవలసిన వారమై ఉన్నాం. వాస్తవానికి ఆ సందర్భాలలో మన ప్రభువు యేసుక్రీస్తు వారు తన ఏంటో వ్యక్తపరుచుకున్నాడు. ఆల్రెడీ తన కార్యం అప్పటికే చాలా ప్రభుని కనపరిచేటువంటి రీతిగాను, తన దేవుని కుమారుడని తెలియజేసేటువంటి విధముగాను, లోకానికి రక్షణ అందించడానికి వచ్చాననేటువంటి విషయం అనేక సందర్భాల్లో అనేక విధాలుగా తన కనపరుచుకున్నాడు. దేవుని కుమారుడుగా తన మహిమ కలిగిన వాడని తన తెలియచేసుకున్నాడు. అంతేకాకుండా సమస్త పరిస్థితుల మీద తనకు ఏ విధంగా అధికారం ఉన్నదో, పరిసరాల మీద అధికారం ఉన్నదో, వాతావరణం మీద అధికారం ఉన్నదో కనపరుచుకున్నాడు. అంతేకాకుండా రోగాల మీద దాన్ని స్వస్థపరచగలిగినటువంటి శక్తి కలిగిన వాడిని కనపరుచుకున్నాడు. దయ్యాల మీద అధికారము అంటే వాటిని తోసివేయగలిగినటువంటి, వాటిని నశింప చేయగలిగినటువంటి అధికారం ఉన్నదని తను వ్యక్తపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు, కనపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇన్ని చూసియు, ఇన్ని గమనించుకుని ఉండి, ఆయనతో ఉండి యూదా ఇస్కరియోతు తన సెల్ఫ్ సబ్మిషన్ ప్రభు కొరకు చేయలేకపోయాడు. ప్రియమైన సంగమా,
ఇదే విధంగా మనము అనేక దినాలు దేవునితో సహవాసము చేస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం. అనేక సార్లు మనం దేవుని ఆలయానికి వస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, గృహాలలో ప్రార్థిస్తున్నటువంటి వారముగా ఉన్నాం, విశ్వాసస్థితులుగా బలంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం. కానీ అనేక మార్లు వెనకడుగు వేసినటువంటి స్థిరమైన నిజమైనటువంటి ప్రేమను, విశ్వాసతను, త్యాగాన్ని దేవుని కొరకు మనము కనపరచలేనటువంటి వారముగా, కలిగి ఉన్నటువంటి వారముగా లేమనేటువంటిది గ్రహించవలసిన వారమైనాం. ఎంతమంది ఈ విధంగా ఉన్నామేమో ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రతిదిన సంగమా, యూదా ఇస్కరియోతులాగా ప్రిటెండివ్ లవ్ ని పోర్అవుట్ చేసే వారంగా ఉన్నామా, లేదంటే ట్రూ లవ్ ని మరీలాగా వ్యక్తపరిచే వారంగా ఉన్నామా? మనము గమనించండి, మన విశ్వాసస్థితిని, దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమను ఆయనకి మనము వ్యక్తపరచవలసిన అవసరం ఉన్నది. అది ఏ కార్యము రూపనైనా ఆయన మనం నడిపిస్తాడో, ఏ విధంగా మనం వ్యక్తపరచుకోవాలో, ఏ విధంగా చేయాలో ఏంటో అనేటువంటిది వాక్యం మనకు సెలవిస్తూనే ఉంది. ఆయనను వెంబడించటము, ఆయన పట్ల మనం ప్రేమ కలిగి ఉండటం. మీరు నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అనే వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అదే తను చేసింది. తను ఏంటనేటువంటిది పట్టించుకోలేదు, నన్ను జనులు ఏమనుకుంటారనేటువంటిది పట్టించుకోలేదు. నేను యేసయ్య పాదముల చెంత నేను చేయగలిగింది నేను చేయాలి, నా కన్నీటితో ఆయన పాదాలను కడగాలి, నాకు విలువైనటువంటి అత్తరుతో నేను ఆయన పాదాలు తొడవాలి, నా తల వెంట్రుకలు నాకు విలువైనది, కానీ ఆ విలువైన ఆ యొక్క కేశములు కూడా, ఆ యొక్క తల వెంట్రుకలు కూడా ఆయన పాదముల దగ్గర పెడితేనే విలువగలిదిగా మారతాయి అనేటువంటి ఉద్దేశంతో తన ప్రేమను వ్యక్తపరుచుకున్నటువంటిదిగా మరియను చూడవచ్చు. ప్రియమైన సంగమా, మరి నీవు నేను వీరిరువురి మనస్తత్వాలలో, వీరిరువురి యాటిట్యూడ్స్ లో ఎవరి యాటిట్యూడ్ ని ఈ దినాన కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమైనా మనము ప్రశ్నించుకోవాలి. ఇన్ని దినాలు మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనో వస్తున్నటువంటి మనము చివరి దినములో కంప్లీట్ గా ఆయనకి మనం సబ్మిట్ చేసుకున్నామా? సబ్మిషన్ అనేటువంటిది కంప్లీట్ గా జరిగిందా? అది వ్యక్తపరిచే స్థితిలో నీవు నేను ఉంటున్నామా అనేటువంటిది గమనించుకోవాల్సిన వారమైన ప్రదేశ సంగమా. ఆటంకపరుచుకునేటువంటి వారముగా కాదు, లేదంటే వెనకడుగు వేసుకునేటువంటి వారముగా మనం ఎప్పుడూ ఉండకూడదు. దేవుని కొరకు ముందుకు సాగేటువంటి వారముగానే ఉండాలి. ముందుకు నడిపించగలిగినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఆయన మనకు అనుగ్రహిస్తున్నప్పుడు దేని గురించి భయపడవలసిన అవసరత మనకి లేనే లేదనేటువంటిది గమనించవలసిన వారమైన. అందుకే పౌలు భక్తుడు గడిచిన సమయంలో మనం ధ్యానించుకున్నాం, దాసు భయపడటానికి మీరు దాసపు ఆత్మను కలిగి లేరు గాని దత్తపుత్రాత్మను మీరు కలిగి ఉన్నారు అని దేవుడు సెలవిస్తున్నటువంటి వాడు ఉన్నాడు. మనం దత్తపుత్రాత్మను కలిగి ఉన్నాం, భయపడవలసిన అవసరం లేదు. నేను ఇంతకు ముందు కూడా నేను పంచుకున్నాను, నా మొదట దేవుని సేవలోకి నేను నన్ను సమర్పించుకోవడానికి ముందు కూడా అనేక సార్లు మా నాన్నగారిని చూస్తే నేను వచ్చేద్దాం అనుకున్నాను సేవలోని, కానీ అనేక సార్లు లేదు, నేను సరైన కరెక్ట్ కాదు, నేను సేవకు రాకూడదు, నేను వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి, వేరే చోట్లకి వెళ్ళాలని నా పరంగా నేను విద్యాపరంగా వాటిని కొరకు సిద్ధపరచుకుంటూ ఉన్నటువంటి వాడుగా ఉన్న సందర్భాల్లో దేవుని పిలుపు నాకు ఇర్మియా ప్రవక్తకు వచ్చినటువంటి పిలుపు ద్వారా నాకు వచ్చింది. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు అనేక సార్లు ఉన్నప్పుడు నేను అర్హుడిని కాదు కదా అని తప్పించుకోవడానికి ఆ సమయం కూడా ప్రయత్నం చేశాను. తప్పించుకునేటువంటి ఆలోచనలు మనలో చాలా మందిలో ఉంటూ ఉన్నాయి. దేవుని కార్యములు చేయడానికి, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా ఉండటానికి, దేవునికి చేయవలసిన కార్యములు ఏవైతే ఉన్నవో క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని వెంబడించేటువంటి వారముగా, యేసయ్యను పోలి నడుచుకోవలసిన వారముగా, క్రైస్ట్ లైక్ లైఫ్ ను కలిగి ఉన్నటువంటి మనము అనేక సందర్భాల్లో లోకానికి అవకాశాన్ని ఇస్తూ తప్పించుకోవడానికి, దేవుని బిడ్డలుగా కాకుండా ఈ లోక బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాస్తవానికి గమనించినట్లయితే దేవుని బిడ్డలుగా కానటువంటి వారు లోకానికి బిడ్డలు కాదు గాని లోకానికి దాసులు, బానిసలు అనేటువంటిది గమనించుకోవాల్సిన వారమైనా. నేను ఆ సమయంలో అలా అనుకున్నప్పుడు దేవుడు నన్ను అలా అనుకోవద్దు, ఇర్మియాకి ఏదైతే వచ్చిందో అదే నేను అందుకే దానిని దేవుని నామాన్ని గణపరుస్తూ పాటలో కూడా మార్చడం జరిగింది. బాలుడనై నేనుండగా నా శక్తి చాలదని వెనుదిరుగగా, బాలుడనై నేనుండగా నా శక్తి చాలదని వెనుదిరుగగా, నా సృష్టికర్తవు నన్ను ఎరిగిన వాడవు, అభయమిచ్చి నాకు తోడయుంటివి. నా సృష్టికర్తవు నన్ను ఎరిగిన వాడవు, అభయమిచ్చి నాకు తోడయుంటివి. నేను నీ వాడనే గ్రహించితి నేడే. నేను ఆయన వాడును, ఆయన నావాడు.
దినమున ఏది కూడా నీకు ఆటంకములు ఉండవు. మరియును మనం చూసినట్లయితే తనకి ఏది ఆటంకముగా అనిపించలేదు. తన కురులు అది ఆ విధంగా పాదాలకి పూస్తే అది వ్యర్థంగా మారిపోతాయేమో, ఎంతో విలువగా నా యొక్క వంశానికి గుర్తుగా ఉన్నటువంటి అట్ట జట మాంసిని ఇంత విలువైనటువంటిది పాదాలకు పూస్తే వ్యర్థమైపోతుందేమో అని తను ఎంచలేదు. అది పూర్తిగా ఆయన పాదాలకు తను రాసినటువంటిదిగా ఉన్నది, తన కురులతో తుడిచినటువంటిదిగా ఉన్నది, కన్నీటితో ఆయన పాదాలు కడిగినటువంటిదిగా ఉన్నది. కానీ ఎప్పుడైతే యూదాను చూస్తున్నామో ఆయన ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి. మరి దేవుని కార్యముల విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, దేవుని కొరకు త్యాగంలో చేయాలని నిర్ణయించుకున్నటువంటి విషయంలో నీవు మరియ వలె ఉన్నావా, లేదంటే యూదా ఇస్కరియోతు వలె ఉన్నావో నీవు నేను ఆలోచించుకోవలసిన వారమైన ప్రియమైన సంగమా. ఆ విధంగా మనము ఆలోచించుకున్నప్పుడు మన హృదయాంతరంగములు ప్రభువుకు తెలుసు, మనకి కూడా తెలుసు. మనం ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా ఆలోచిస్తున్నాం, దేవునికి నిజంగా ట్రూ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే వారంగా ఉంటున్నామా, లేదంటే ప్రిటెంటివ్ లవ్ మనం ఇంకా అది ఉన్నదే అనుకుని భావిస్తూ మోసపూరితమైనటువంటిది నిజము కానటువంటి ప్రేమను వ్యక్తపరిచేటువంటి వారముగా ఉంటున్నామేమో మనం గమనించుకోవాల్సిన వారమైన ప్రియమైన సంగమా. ఈ విధంగా దేవుని మీద ప్రేమ, మనము నిజమైనటువంటి ప్రేమను కలిగి లేనప్పుడు ప్రతి విషయంలోనూ ఆటంకమే. వీరు ఎవరు దేవుని కోసం ఏమీ చేయలేరు, దేవునికి సంబంధించిన వారి కోసం ఏం చేయలేరు. కాపరులను, కొంతమంది అయితే కాపరులను కేవలం సంతోషంగా విష్ చేయడానికి కూడా ఇష్టపడరు. తన స్థితిని గూర్చి గొప్పగా ఫీల్ అయిపోతూ వీరిని మాకంటే తక్కువే అని భావిస్తూ తక్కువగా వారు మమ్మల్ని పలకరించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మరియ అయితే ఇటువంటి స్థితిలో ఏం లేదు. తన స్థితి నేను గొప్ప స్థితినే కదా, నేను యేసయ్య పాదాలు పట్టుకోవడం ఏంటి, ఆయన పాదాల దగ్గర నా కన్నీరు కాచడం ఏంటి, నా తల వెంట్రుకలతో నేను తొడవటం ఏంటి, ఆయన పాదాలు అనే భావనలో ఆవిడ లేదు. అంతమంది గమనిస్తున్నారు కదా, నేను ఎందుకు ఈ విధంగా చేయాలనే తక్కువ భావన తనలో లేదు ప్రియమైన సంగమా. కానీ ఈ దినాల్లో మనం చూసినట్లయితే చర్చికి వచ్చేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు అనేకులు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కాపరిని సంతోషంగా విష్ చేయడానికి కూడా ఇష్టపడరు. We don't expect anything, a simple smile with love. కేవలము మీరు విష్ చేసే విషయంలో ఒక సింపుల్ స్మైల్, ప్రేమతో కూడినటువంటిది మీరు కాపరులు తెలియజేయనప్పుడు విశ్వాసములో మీరు కూడా బలపడిన వారుగా ఎంచబడతారు. ఎందుకంటే ఒక సామెత ఉంది, కన్న తల్లికి కట్టుకోవడానికి చీర ఇవ్వలేడు కానీ పిన్న తల్లికి పట్టు చీర కొనిస్తానన్నాడట. దేవుని ఆరాధించాలనుకుని మనం వచ్చేటువంటి, మనం దేవుని కోరాలు గొప్ప కార్యాలు చేస్తున్నాం అనుకునే మనము దేవునికిను ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ఒక అభిషేకించబడినటువంటి వాడు, సమర్పించుకున్నటువంటి ఒక వ్యక్తి కాపరిని సరిగ్గా పలకరించి గౌరవించలేనటువంటి స్థితి నీ విశ్వాస స్థితి అయినప్పుడు నువ్వు ఏ విధంగా దేవుని నిజంగా ఆరాధించేవాడవుగాను, నిజంగా ఆరాధించేదానవుగా ఉన్నావో ఒకసారి ఆలోచించుకోవలసిన వాడవై, ఆలోచించుకోవలసిన దానవై ఉన్నావు ప్రియమైన సంగమా. ఏం చేస్తున్నాం, ఏ గొప్ప కార్యాలు చేస్తున్నాం, దేవుడు ఎటువంటి వాటి విషయంలో ఆనందిస్తున్నాడో ఒకసారి గమనించిన. when we are ready to submit totally, then he will be happy with your life and my life. ఎప్పుడైతే మనము సమర్పించుకోవడానికి, మనకున్నదంతా కూడా దేవునికి సమర్పించుకోవడానికి, మనకున్న స్థితి అంతటిని కూడా దేవునికి సమర్పించి నేను ఇక నీ బిడ్డగా జీవిస్తాను, నేను నీ వాడను, నేను నీ దాననయ్యా అని ఆ నిర్ణయముతోనూ ఆ విశ్వాస స్థితితోనూ మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, సిలువ యొద్దకు చేరుతామో, అప్పుడు మన పట్ల దేవుడు ఆనందించేవాడుగా ఉంటాడు. ఏబేలు యొక్క అర్పణ మనం చూసినట్లయితే, ఏబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడంటే శ్రేష్టమైనటువంటి హృదయంతో శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్లను, ఒక మచ్చ కూడా లేనటువంటి గొర్రెపిల్లను హృదయపూర్వకంగా దేవునికి బలిగా అర్పించినటువంటి వాడుగా ఏబేలు ఉండగా, కయీనైతే వాటి పొలములో ఉన్నటువంటి కుళ్ళిపోయిన వాటన్నిటిని, ఏదో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి దేవునికి సమర్పించాడు. దేవుడు ఈ దినం నీకు నాకు ఎంతో ఇస్తున్నాడు ప్రియమైన సంగమా. ఆయన ఎంతో ఇచ్చాడు. వాస్తవానికి హ్యాస్ గివెన్ సో మచ్ ఆఫ్ థింగ్స్ టు అస్. ఆయన మనం వచ్చేది కూడా, ఆయన దగ్గరికి వచ్చేది కూడా మనం ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాం, దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవడానికి వస్తున్నాం. హీ హ్యాస్ గివెన్ అ లాట్ ఫర్ అస్ అండ్ హీస్ బీన్ గివింగ్ టు అస్. ఆయన ఇంకా మనకి ఇస్తూనే ఉన్నాడు, ఎక్సెస్ ఇస్తున్నాడని నేను భావిస్తూ ఉంటాను. ఆయన తన ప్రాణముని బలిగా అర్పించి నశించిపోయేటువంటి ఉన్న వారిలో నీవు నన్ను ఆ విధమైనటువంటి స్థితిలోంచి ఆయన విడిపించి
మన పాప స్థితి నుంచి, పాప బంధకాల నుంచి విడిపించి తన పరిశుద్ధ రక్తం ద్వారా తన శిలువ మరణ త్యాగమును బట్టి మనం భద్రపరిచి ఆయన రాజ్యంలో చేర్చడానికి ఎంతో గొప్ప స్థితిని, పరిశుద్ధాత్మ నడిపింపును కూడా మనకి ఇస్తుంటే మనం ఇంకా ఏదో కావాలంటే ఉద్దేశంతోనే దేవునికి వస్తున్నాం. కానీ it is my responsibility to worship the Lord, to give myself to the Lord అనేటువంటి ఈ టోటల్ సబ్మిషన్ తో దేవుని సన్నిధానంలోనికి రాలేనటువంటి దుస్థితిలో నీవు నేను ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్న ప్రియదేవుని సంగమా. he is giving access. Now he is giving access. What he has to be given already given on the cross. సిలువలో ఆయన మనకి ఎవరు ఇవ్వలేనటువంటిదిగా తన ప్రాణమును బలిగా అర్పించాడు. ఎవరు ఇవ్వలేనటువంటిదిగా తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించాడు. ఎవరు ఇవ్వలేనటువంటిదిగా తన రాజ్య వారసత్వాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియదేవుని సంగమా, అంతకంటే గొప్పదేం కావాలి? కానీ మనకున్నదని దేవునికి ఇవ్వటానికి, మనకున్నటువంటి జ్ఞానమును దేవునికి వెచ్చించడానికి, మనకున్నటువంటి బలమును దేవునికి వెచ్చించడానికి, మనకున్నటువంటి పరిస్థితులను దేవుని కొరకు వెచ్చించడానికి ఆలోచన మనం ఎంతవరకు కలిగి ఉన్నాం, ఎంతవరకు వాని కార్యాచరణలో పెడుతున్నాం. ఎక్స్ప్రెసింగ్ అవర్ ట్రూ లవ్, ఫెయిత్ అండ్ సాక్రిఫైస్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమైన ప్రియదేవుని సంగమా. ఈ దినాన పరిస్థితులు మనం చూసినట్లయితే ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. సమాజంగా కూడలేనటువంటి పరిస్థితి, సంఘంగా కూడి దేవుని ఆరాధించలేనటువంటి పరిస్థితి, రేపు వాక్యము కూడా అందుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా నీవు నేను మన విశ్వాసస్థితిని ఒకసారి పరిశీలించుకున్నప్పుడు మొదట కొన్ని దినాలు మాత్రమే మోకరించి ప్రార్థించిన కుటుంబంగా మనం ఉన్నామేమో. మొదట కొన్ని దినాలు మాత్రమే మోకరించి కన్నీటి కారుస్తూ రోధించినటువంటి కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉన్నామేమో. తర్వాత మరో నిర్లక్ష్యాన్ని పాటిస్తున్నటువంటి ప్రార్థనను విడిచిపెట్టి యథావిధంగా లోకముతో జీవిస్తున్నటువంటి వాడుగా, దానవుగా ఉంటున్నామేమో. ఒకసారి మన విశ్వాసస్థితిని పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. చివరి మెట్టు ఎక్కేశాం కదా, ఇక నేను ఎంట్రీ అయిపోవచ్చాను అనుకుంటున్నావేమో. నా పాదాలు సరి చేసుకున్నాను, మోకాలు సరి చేసుకున్నాను, నడుము సరి చేసుకున్నాను, పూర్తిగా మునిగి లేచాను కాబట్టి ఇక నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ ఎ టోటల్ సరెండరెన్స్, ఎ టోటల్ సబ్మిషన్ టు అవర్ లార్డ్ అనేటువంటిది జరగకపోతే, ఇంకా ఆటంకాలు ఉంటూ ఉన్నాయేమో, విశ్వాసస్థితిలో నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నామేమో ప్రియదేవుని సంగమా. ఆ విధంగా ఉంటున్నట్లయితే దేవుని రాజ్యానికి నీవు నేను అంగీకారకృతము కాదు. మన పాదాభిషేకము ఆయనకి ఇష్టమైనటువంటిది. కానీ నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా మనం సబ్మిట్ చేసే ఈ యొక్క సబ్మిషన్, when we express our true love, true faith, true sacrifice to our Lord and Savior Jesus Christ, అది నిజమైన పాదాభిషేకముగా ఎంచబడుతుంది. పేద విధవరాలి యొక్క కానుక గొప్పగా ఎంచబడినటువంటి రీతిగా, సేనాధిపతి యొక్క విశ్వాసము, ఇశ్రాయేలు అందరిలో ఎంత విశ్వాసం నేను చూడలేదు, నీ ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని ఎంచబడినటువంటి రీతిగా, ఇదిగో కానాను స్త్రీ యొక్క విశ్వాసస్థితిని చూసి తన కుమార్తెను బతికించినటువంటి రీతిగా, కుమారుని బతికించినటువంటి రీతిగా ప్రియదేవుని సంగమా, నీవు నేను కూడా ఆ విధంగా దేవుని చేత కొనియాడబడినటువంటి విశ్వాస స్థితిని, ఆ టోటల్ సబ్మిషన్ మనం కనపరిచినప్పుడు దేవుడు హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ us, హీఈస్ రెడీ టు అప్రిషియేట్ us. తను ఎప్పుడూ మన యందు ఆనందించడానికి, మనల్ని గణపరచడానికి, మనల్ని మహిమపరచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. నీవు నేనైతే మనం ఇంకనూ ఈ మెట్టుకెక్కినటువంటి మనము, విశ్వాసస్థితులు ఈ మెట్టుకెక్కినటువంటి మనము ఇప్పటికీ కూడా నిర్లక్ష్యంగా జీవిస్తున్నామేమో, ప్రిటెండివ్ లవ్ ని కలిగినటువంటిగా ఉంటున్నామేమో. ప్రియదేవుని సంగమా, మనము ట్రూ లవ్ ని ఇన్ డెప్త్ కనపరిచేవారుగా కార్యాచరణలో మనం కనపరచవలసిన వారు మనం. ఆ స్త్రీ అయితే తన ఇన్ డెప్త్ లవ్ ని కనపరిచింది, ప్యూర్ లవ్ ని కనపరిచింది. మరి నీవు నేను ఆ విధంగా ఉన్నామా లేదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమే. నా కురులతో పరిమళంబులతో చేసేదా నీదు పాద సేవ, నా గుండె గుడిలో కొలువైనా నీకు చేసేదా నేను మధుర సేవ, నా కూలతో పరిమళంబులతో చేసేదా నీదు పాద సేవ, నా గుండె గుడిలో కొలువైనా నీకు చేసేదా నేను మధుర సేవ. గుండెలో కొలువైనటువంటి యేసు క్రీస్తుకు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి తాను ఎంతో గొప్ప మధుర సేవను చేసినటువంటిది ఉన్నది. దేవుడు గొప్పగా ఎంచినటువంటి రీతిగా, ఆయన అప్రిషియేట్ చేసేటువంటి రీతిగా, ఇదిగో ఈవిడ చేసినటువంటి కార్యము చరిత్ర ఉన్నంత వరకు కొనియాడబడుతుంది అని గొప్పగా చెప్పేటువంటి రీతిగా
ప్రధాన సంగమా, it is one of the most lovely deeds that have been recorded in the pages of history. తన చేసినటువంటి ఈ మధుర సేవ కార్యము, ఈ పాదాభిషేకము చరిత్ర పట్టులో లెక్కించబడినటువంటిదిగా, చరిత్రలో ప్రకటించబడుతున్నటువంటిదిగా నేటికి ఎంచబడిన దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి నీ జీవితము, నా జీవితము, నీ టోటల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్, అది పాదాభిషేకముగా అర్పించబడేటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ పేరు కూడా, నా పేరు కూడా ఈ విధంగా చరిత్రలో లిఖించబడినటువంటి రీతిగా, చరిత్రలో చెప్పబడినటువంటి రీతిగా ఉండబోతుంది ప్రధాన సంగమా. కాబట్టి ఈ లెంట్ ఉడంబడికలో సిలువ నడవడికను పరీక్షించుకుంటున్న మనము, మన ఆత్మీయ స్థితిలో చివరి ఘట్టంలో ఉన్నటువంటి మనము టోటల్ సబ్మిషన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ టు ద లార్డ్, a true expression, a total expression of our faith, love and sacrifice అనేటువంటిది కలిగి ఉంటూ దేవుడు ఏర్పరిచినటువంటి ఆ దివ్య రాజ్యంలో మనందరం చేరడానికి సిద్ధపడి ఆయన ఇచ్చేటువంటి దీనిలో పొందుకుని కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండును గాక.